ట్రయాంగిల్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఇన్ ద ట్రయాంగిల్ ఏబిసి AD bisects angle BAC. BC equal to 6.4, AB equal to 5 and AC equal to 3. Then the length of BD is equal to. ఇక్కడ మనం దీనికి సంబంధించి ఫిగర్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ABC ట్రయాంగిల్, ABC ట్రయాంగిల్ AD బైసెక్ట్స్ యాంగిల్ BAC, అంటే ఏ వద్ద యాంగిల్ని బైసెక్ట్ చేస్తుంది అంటే యాంగులర్ బైసెక్టార్. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో ఇక్కడ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. BC ఈక్వల్ టు 6.4. ఈ టోటల్ లెంత్ ఎంత అంట 6.4 యూనిట్స్. AB ఈక్వల్ టు 5 అండ్ AC ఈక్వల్ టు 3 అయితే లెంత్ ఆఫ్ BD, సో ఇది AD కదా, ఈ లెంత్ కనుక్కోమన్నాడు. మనకి నిన్న ముందు వీడియోలో చెప్పుకున్నట్లు యాంగులర్ బైసెక్టార్ వచ్చేసి ఈ ఎదుటి భుజాన్ని మిగిలిన రెండు భుజాల నిష్పత్తిలో విభజిస్తుంది అని చెప్పుకున్నాం. అంటే AB బై AC ఈక్వల్ టు, ఒక పాయింట్ మనకి చాలా ఇంపార్టెంట్ ఇది, AB బై AC ఈక్వల్ టు BD బై DC. ఎప్పుడు AD అనేది యాంగులర్ బైసెక్టార్ అయినప్పుడు. కాబట్టి ఇప్పుడు AB బై AC అంటే 5/3 ఈక్వల్ టు BD బై DC. సో BD ఎన్ని యూనిట్లకు సమానం ఇక్కడ అంటే దీని నుంచి మనకు BD ఈజ్ టు DC ఈక్వల్ టు 5:3. అంటే టోటల్ 8 యూనిట్స్ వాల్యూ మనకి 6.4. BC అంటే ఈ రెండు కలిపితేనే కదా 6.4 అయితే BD వాల్యూ 5 ఎంత అంటే 8 ఇంటూ 0.8, 8 8 64 కదా. సో 5 ఇంటూ 0.8 అంటే 4 యూనిట్స్. సో ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ABC is right angled at C and P is the length of perpendicular from C on AB. If A, B, C the length of the sides of BC, CA and AB respectively, then ఇక్కడ మనం ABC అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, C వద్ద రైట్ యాంగిల్ అన్నాడు. ఇక్కడ లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ C ఆన్ AB, C నుంచి ABకి ఒక పర్పెండిక్యులర్ గీశారు. దీని యొక్క లెంత్ మనకి P యూనిట్స్ అయితే ఈ భుజాలు ABకి ఎదురుగా ఉన్నది అంటే యాంగిల్ Bకి ఎదురుగా ఉన్నది స్మాల్ b, యాంగిల్ Cకి ఎదురుగా ఉన్నది స్మాల్ c, ఇది స్మాల్ a లెంత్ అయితే లెంత్ ఆఫ్ ద సైడ్స్ రిలేషన్ అడిగాడు. మనం ఇది కూడా ఒక తీరం, ఏంటిది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పర్పెండిక్యులర్ గీసినట్లయితే ఈ పర్పెండిక్యులర్ మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అంటే ఈ పర్పెండిక్యులర్ 1/p² ఈక్వల్ టు 1/a² ప్లస్ 1/b². సో 1/p² ఈక్వల్ టు 1/a² ప్లస్ 1/b². ఇది డైరెక్ట్ ఫార్ములా. సో ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC, యాంగిల్ ABC ఈక్వల్ 90 degrees. దట్ మీన్స్ B వద్ద యాంగిల్ 90 degrees. ఇక్కడ 90 degrees అయితే BN ఈజ్ పర్పెండిక్యులర్ టు AC. మళ్ళీ ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ గీసాడు ఇక్కడికి N. అయితే AB ఈక్వల్ టు 6 centimeters అండ్ AC ఈక్వల్ టు 10 centimeter. అయితే AN is to NC, AN is to NC ఈ రెండు అడిగాడు. మనకి ఇక్కడ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు, ఇది 6 ఇది 10 అంటే మనకి 3:4:5 రేషియోలో సైడ్స్ ఉంటే మనకి ఇక్కడ ఉన్న దాన్ని బట్టి ఇది రైట్ యాంగిల్ అంటే 5 యూనిట్స్ వాల్యూ హైపోటెనస్ 10 అంటే 5 డబల్ అయింది, 3 డబల్ అయింది అంటే ఇక్కడ ఆటోమేటిక్గా 8 యూనిట్స్ అవుతుంది. అప్పుడు BN perpendicular drawn from right angle to hypotenuse equal to BN equal to
ఏబి ఇంటూ బీసీ బై ఏసీ, ఇది మనకి ఫార్ములా. సో అంటే 6 ఇంటూ 8/10. సో 6 8 48/10 అంటే 4.8 సెంటీమీటర్స్. ఇప్పుడు ఏఎన్ ఈక్వల్ టు AN/NC అడిగాడు మనల్ని. AN/NC. AN ఈక్వల్ టు AB² AC. అలాగే BN ఈక్వల్ టు BC² AC. అప్పుడు AN/NC ఈక్వల్ టు AB² BC². దట్ ఈస్ 6² by 8². Sorry, AB² by AC and BC² by AC. Okay, 36/64. 4 9s 4 16s. Therefore 9/16 is nothing but 9:16. Option 4. Next, fourth question. The lengths of perpendiculars drawn from any point in the interior of an equilateral triangle to the respective sides are 6, 8 and 10 cm. The length of each side of the triangle is. So equilateral triangle లో మనకి ఇన్సైడ్ నుంచి పర్పెండిక్యులర్స్ గీస్తే ఈ పర్పెండిక్యులర్స్ లెంత్ వచ్చేసి ఒకటేమో 6, ఒకటి 8, ఒకటి 10 అన్నాడు. అప్పుడు ఈ భుజం లెంత్ ఎంత అన్నాడు. దీనికి ఈక్వలేటర్ ట్రయాంగిల్ యొక్క సైడ్ మనకి ఇలా ఇచ్చినప్పుడు పర్పెండిక్యులర్స్ P1 P2 P3 అయితే డైరెక్ట్ లెంత్ ఆఫ్ ద సైడ్ ఈక్వల్ టు 2/√3 ఇంటూ P1 ప్లస్ P2 ప్లస్ P3. డైరెక్ట్ ఫార్ములా ఇది. సో దట్ ఈక్వల్ టు 2/√3 ఇంటూ 6 ప్లస్ 8 ప్లస్ 10. దట్ ఈస్ 2 ఇంటూ 24/√3. దట్ ఈస్ √3తో 8 √3. 8 3s are 24 కదా. √3తో 3 క్యాన్సిల్ చేస్తే √3. దట్ ఈస్ 16√3 సెంటీమీటర్స్. ఆప్షన్ 3. Next, fifth question. In the given figure, AD is the external bisector of angle EAC, intersects BC, produced to D. If AB equal to 12 cm and AC equal to 8 centimeters and BC equal to 4 centimeter, then CD equal to. సో మనకి ఎక్స్టర్నల్ యాంగులర్ బైసెక్టర్ డివైడ్ చేసినప్పుడు మనకి రేషియో ఏం చెప్పినాడు ఫార్ములాలో, AB/AC ఈక్వల్ టు మిగిలిన రెండు భుజాల నిష్పత్తిలో డివైడ్ చేస్తుంది కాబట్టి BD/CD. సో AB 12, AC 8 ఈజ్ ఈక్వల్ టు BD ఇక్కడ 4, ఇక్కడ క్వశ్చన్ మార్క్. సో 4 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు x అనుకుందాం. CD ఈక్వల్ టు, సో 4 ప్లస్ x/x క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 12 ఇంటూ x 12x ఈక్వల్ టు 4 8 32 ప్లస్ 8x. దట్ ఈస్ 12 మైనస్ 8 అంటే 4x ఈక్వల్ టు 32 అండ్ x ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. x అంటే CD ఈక్వల్ టు 8 centimeters. That is option 3. Next, sixth question. In the given figure, DE is parallel to BC, then the value of x is. So మనకి ఇది బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారము ఒక త్రిభుజంలోని ఏదేని భుజానికి సమాంతరంగా ఒక రేఖను గీసినట్లయితే అది మిగిలిన రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో డివైడ్ చేస్తుంది అని చెప్తాము. అంటే ఇక్కడ ఏమి AD/DB ఈక్వల్ టు AE/EC. So that implies x/x minus 2 equal to x plus 2/x minus 1. Cross multiplication చేస్తే x² minus x equal to a plus b into a minus b కాబట్టి x² minus 4. So x² cancel. Minus x equal to minus 4. Then x equal to 4. Option కూడా 4. Next, seventh question.
Find the maximum area that can be enclosed a triangle of perimeter 24 cm. సో ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇచ్చాడు, మ్యాక్సిమం ఏరియా కనుక్కోమన్నాడు. సో ఒక ట్రయాంగిల్ యొక్క ఏరియా మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది, అది ఈక్విలేటర్ ట్రయాంగిల్ అయినప్పుడు. సో మనం తీసుకోవాల్సింది ఈక్విలేటర్ ట్రయాంగిల్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటరు 24 అంటే 3a ఈక్వల్ టు 24 సెంటీమీటర్, దెన్ a ఈక్వల్ టు 8 సెంటీమీటర్. మనల్ని అడిగింది ఏరియా ఆఫ్ ఈక్విలేటర్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, √3/4 into a square, that is √3/4 into 8 square అంటే 64. 4 1s 4 16s, that is answer 16√3 square centimeters. That is option B. Next, 8th question. If G is the centroid, AD, BE and CF are 3 medians of triangle ABC. So triangle ABC ki G అనేది centroid అన్నాడు, AD and BE and CF are medians అన్నాడు. ఇది మనకి G సెంట్రాయిడ్, మీడియన్స్ యొక్క ఇంటర్సెక్షన్ విత్ ఏరియా 72 సెంటీమీటర్ స్క్వేర్. ఈ ఏబిసి ఏరియా 72 సెంటీమీటర్ స్క్వేర్. దెన్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BDG, ఇది G పాయింట్. సో ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియాని కనుక్కోమన్నాడు. మనం అబ్జర్వ్ చేస్తే ఇలాంటి పార్ట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 పార్ట్స్లో ఒక పార్ట్ వాల్యూ మనకు కావాలి. సో 6 యూనిట్స్ వాల్యూ 72 సెంటీమీటర్ స్క్వేర్ అయితే మనకు కావాల్సిన ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BDG ఈక్వల్ టు 1 యూనిట్ కాబట్టి 1/6 into 72, that is 12 centimeter square. So answer option A. In the given figure, AD is to DC equal to 3:2, then angle ABC equal to, ఇక్కడ AD is to DC equal to 3:2 అన్నాడు. మనం ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే AB/BC that equal to 9/6, 3 3s 3 2s అంటే 3:2. అలాగే AD/DC equal to 3:2. ఆల్రెడీ ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, AB/BC ఈక్వల్ టు AD/DC అయినప్పుడు BD ఈజ్ ద యాంగులర్ బైసెక్టార్ అని చెప్తాము. యాంగులర్ బైసెక్టార్ అన్నప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ త్రిభుజంలో ఇది 30 ఇది 130 అన్నాడు. ఆటోమేటిక్గా ఇదేమవుతుంది, 30 + 130 160, రిమైనింగ్ 20 degrees. సో ఇది యాంగులర్ బైసెక్టర్ కాబట్టి ఇటుపక్క యాంగిల్ కూడా ఎంత ఉంటుంది, 20 degrees. సో మనం కనుక్కోమన్నది ఏంటి, యాంగిల్ ABC అంటే ఈ పూర్తి యాంగిల్, దట్ ఈస్ 20 + 20 40 degrees, that is option 2. Next, 11th question. In triangle ABC, AD is the bisector of angle A. So ABC triangle lo AD is the bisector అంటే యాంగిల్ A ని 2 ఈక్వల్ యాంగిల్లో డివైడ్ చేస్తుంది. AC ఈక్వల్ టు 4.2 and DC ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్, BC ఈక్వల్ టు 10. అప్పుడు BD ఈక్వల్ టు ఏమవుతుంది, 4 సెంటీమీటర్స్ అవుతుంది. అయితే మనని AB కనుక్కోమన్నాడు. సో ఇది యాంగులర్ బైసెక్టర్ కాబట్టి రిమైనింగ్ 2 సైడ్స్ రేషియోలోనే ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి AB/AC ఈక్వల్ టు BD/DC, దట్ ఈస్ AB/AC 4.2 equal to BD 4/DC 6. So then AB equal to 4/6 into 4.2, that is 0.7. So 4 into 0.7,
that is 2.8 centimeters. So AB equal to 0.8 centimeter, that is option A. Next 12th question. If AB equal to 5 centimeter, AC equal to 12 centimeter, AB is perpendicular to AC. AB is perpendicular to AC అన్నప్పుడు మనకి ఇక్కడ A అనేది డబల్ డౌన్ వచ్చిందంటే A వద్ద యాంగిల్ 90 degrees. ఇక్కడ AB is perpendicular to AC. AB is perpendicular to AC. సో దీనికి ఇది పర్పెండిక్యులర్గా ఉంది. ఓకే. దెన్ ద రేడియస్ ఆఫ్ సర్కంసర్కిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఇక్కడ ఏసీ ఈజ్ 12 అన్నాడు, ఏబి 5 అన్నాడు. ఆటోమేటిక్గా హైపోటెనస్ ఏమవుతుంది? √12² + 5². 144 + 25 అంటే √169, దట్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్. అయితే మనకి సర్కమ్ సర్కిల్ యొక్క రేడియస్, సో సర్కమ్ సర్కిల్ రేడియస్ క్యాపిలర్ ఈక్వల్ టు మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెనస్ యొక్క మిడ్ పాయింటే కదా మనకి సర్కమ్ సెంటర్. అప్పుడు ఈ రేడియస్ ఇవన్నీ ఈక్వలే కాబట్టి హాఫ్ ఆఫ్ ద హైపోటెనస్, దట్ ఈస్ 13/2, దట్ ఈక్వల్ టు 6.5 centimeters. Option A. Next question number 13. The length of the perpendicular drawn from any point in the interior of an equilateral triangle, the respective sides of triangle or P1, P2 and P3, then the side of the triangle is. ఇది డైరెక్ట్ ఫార్ములా. సో ఒక ఈక్విలేటర్ ట్రయాంగిల్లో ఇన్సైడ్ నుంచి పర్పెండిక్యులర్స్ గీస్తే ఒకటి P1, అలాగే ఈ పర్పెండిక్యులర్ లెంత్ P2, ఈ సైడ్ గీసిన పర్పెండిక్యులర్ P3 అయినప్పుడు ఈ లెంత్ ఆఫ్ ద సైడ్ ఈక్వల్ టు 2/√3 ఇంటూ P1 + P2 + P3. ఇది డైరెక్ట్గా మనకి ఫార్ములా. నెక్స్ట్ 14th క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, యాంగిల్ B ఈజ్ రైట్ యాంగిల్ ఇఫ్ AC ఈజ్ 6 సెంటీమీటర్, ఇది 6 సెంటీమీటర్. D ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ AC, దెన్ ద లెంత్ ఆఫ్ BD ఈజ్. సో మనకి ఇది ఆల్రెడీ మనం థీరం నేర్చుకున్నాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో D మిడ్ పాయింట్ అయినప్పుడు ఏసీకి మనకి ఇదే సర్కమ్ సెంటర్ అవుతుంది. అప్పుడు BD ఎంత ఉంటుందో AD అంతే, DC అంతే అన్నాము. సో AC 6 అన్నాడు కాబట్టి ఇది 3, ఇది 3, అప్పుడు ఇది కూడా 3 యూనిట్స్. సో BD ఈక్వల్ టు 3 centimeters, దట్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. In the given figure, if AD is bisector of angle BAC, సో దీనికి BACకి బైసెక్టర్ అన్నప్పుడు AB ఈజ్ అన్నాడు. సో బైసెక్టర్ అయినప్పుడు రిమైనింగ్ 2 సైడ్స్ రేషియోలోనే BCని డివైడ్ చేస్తుంది కాబట్టి AB/AC ఈక్వల్ టు BD/DC, దట్ ఈస్ AB/7 ఈక్వల్ టు 3/4. So therefore AB equal to 3 into 7/4, that is 21/4. 4 5s are 20, 5.25 centimeters, that is option C. 16th one. The triangle ABC, AB/AC equal to BD/DC. AB/AC equal to BD/DC అన్నప్పుడు మనకి ఇక్కడ యాంగిల్ A బైసెక్టర్ అవుతుంది. యాంగిల్ B ఈక్వల్ టు 70 degrees, యాంగిల్ C ఈక్వల్ టు 50 degrees, దెన్ యాంగిల్ BAD ఈజ్ ABC is the C. AD, దట్ ఈజ్ యాంగులర్ బైసెక్టర్ అన్నాడు. ఇక్కడ ఇదేమో 70, ఇది 50 అంటే 120, అంటే అప్పుడు యాంగిల్ ఏమవుతుంది మనకి 60 degrees అవుతుంది ABC ట్రయాంగిల్. అయితే మనం అడిగింది BAD, యాంగిల్ BAD అంటే ఈ యాంగిల్ మాత్రమే అడిగాడు. ఈ యాంగిల్ ఏమవుతుంది, ఇది యాంగులర్ బైసెక్టర్ కాబట్టి 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది కాబట్టి 30 degrees. సో ఆన్సర్ ఆప్షన్ C. ఓకే, ప్రాక్టీస్ ఇట్. థ్యాంక్ యూ.